హరి కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలుపెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 5వ స్కందంలో 19వ అధ్యాయము జంబూ ద్వీప వివరణము అనేటువంటి అధ్యాయంలో ఉన్నాము. ఈ అధ్యాయం మొదలు పెట్టుకుందాము. సో ప్రభుజీ మొదట నేను వచ్చాను ప్రభుజీ. అలాగే మాతాజీ. సో శాంతకుమారి మాతాజీ, మీరు ఈ యొక్క వివరణలో మొదటి పారాగ్రాఫ్ మొదటి పేజ్ చదవండి. మొదటి పేజ్ చదవండి. ఆ తర్వాత రెండవ పేజ్ విజయలక్ష్మి మాతాజీ మీరు క్షణమైనను దగ్గర నుంచి చదవండి. అలాగే ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు. జంబూదీప వర్ణనము. ప్రియవంతుని చరితమును అతని ఇది కాదు మాతాజీ, జంబూ ద్వీప వివరణము 19వ అధ్యాయము. ఓ సారీ 19. జంబూదీప వివరణము. ఈ అధ్యాయమున భారత వర్ష వైభవమును వర్ణించును. కింపురుష వర్షమున శ్రీరామచంద్రుడు ఏ విధముగా అర్పింపబడినటి వైనమును కూడా ఈ అధ్యాయము వివరించును. రామబంటకు ఆంజనేయుని కూడి శ్రీరామచంద్రుని అర్పింపగలిగినందున కింపురుష వర్ష వాసులు మిగులు భాగ్యవంతులు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అనేది ప్రయోజనమును కలిగి ఉండేది అవతారములకు శ్రీరామచంద్రుడు చక్కని ఉపమానం. ఆ విధంగా అవతార ప్రయోజనం శ్రీరాముడు చక్కగా ప్రదర్శించాను. భక్తులు అతని ప్రేమ భక్తితో అర్పించరు.
భగవద్గీతకై ఏమాత్రము భగవద్భక్తికై ఏమాత్రం ఉపయోగపడినటువంటి నామమాత్ర భౌతిక సుఖము, ఔశ్వర్యము, పాండిత్యములను మరిచి ప్రతి ఒక్కరూ భగవంతునే పూర్తిగా శరణొచ్చవలను. కేవలం శరణాగతి చేతనే భగవానుడు ప్రసన్నుడవను. దేవర్షి నారదుడు సావన్య మనువుకు ఉపదేశం వసగా అరుదించినప్పుడు భారతవర్షము భారతదేశం యొక్క ఔశ్వర్యమును గూర్చి వివరించెను. సృష్టి స్థితిలయములకు మూలమైన వాడును ఆత్మారాములకు వారిచే సదా ఉపాస్యుడను దేవదేవుని సావర్ణ్య మనువు మరియు భారతవర్ష వాసుల భక్తితో అర్పింతురు. ఇతర వర్షములందు ఉన్నట్టుగానే భారతవర్షమునందు పలు నదులు పర్వతములు ఉన్నవి. అయినను భారతవర్షం యొక్క ప్రత్యేకత ఏమనగా దాని యందు వర్ణాశ్రమ పద్ధతి సంఘమును 4 వర్ణములు మరియు 4 ఆశ్రములుగా విభజించడి వైదిక విధానము అమలులో ఉన్నది. పైగా అచ్చట వర్ణాశ్రమ ధర్మ నిర్వహణము తాత్కాలికముగా చెప్పబడినప్పటికీ ఏ క్షణమైనను మాతాజీ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ధన్వత్ ప్రణాం. క్షణమైనను పునఃస్థాపితము కాగలదని నారదముని అభిప్రాయపడెను. క్రమముగా ఆధ్యాత్మిక స్థితికి చేరి భవబంధము నుండి ముక్తిని పడేటే వర్ణాశ్రమ విధానము కలిగడి ఫలితము. భక్తులు సాంగత్య అవకాశం పడయును. అట్టి సాంగత్యము నిద్రాణముగానున్న భగవత్ సేవోన్ముఖత్వమును జాగృతపరిచి పాపజీవనమును అంతమొందించును. అంతట బనుజుడు వాసుదేవుని విశుద్ధ భక్తి యోగావసమును పడేయగలడు. ఈ అవకాశమును కలిగి ఉన్నందునే భారతవర్ష వాసులు స్వర్గలోకములందును కొనియాడబడుచుందురు. ఈ విశ్వమందలి అత్యున్నత లోకమగు బ్రహ్మలోకమునందును భారతవర్షము యొక్క స్థానము మహదానందముతో చర్చింపబడెను. బద్ధజీవులందరూ విశ్వమందలి వివిధ లోకములలో వివిధ జీవజాతుల యందు పరిణామము నొందుచున్నారు. ఆ విధముగా జీవుడు బ్రహ్మలోకమునకైనను చేరవచ్చును. కానీ భగవద్గీత ఎందు ధృవపరపబడినట్లు ఆ బ్రహ్మ భువనంలోకాహ పునరావర్తినోర్జున, అతడు తిరిగి భూమి మీదకు రావలసి ఉండును. కనుక భారతవర్షమునందు నివసించు వారులు వర్ణాశ్రమ ధర్మమును ఖచ్చితముగా పాటించుచు నిద్రానముగానున్న కృష్ణ భక్తిని జాగృతం చేసుకునినచో మరణాంతరము తిరిగి ఈ భౌతిక జగత్తునికి రావలసిన అవసరం ఉండదు. ఆత్మదర్శుల నుండి భగవానుని గూర్చి వినిడి అవకాశము లేనట్టి ఏ స్థానమైనను అది బ్రహ్మలోకమనేను సరియే జీవునికి సరి అయిన స్థానము కాదు. భారతవర్షమునందు మానవ జన్మను బడిసిన వాడు ఈ మహదావకాశమును ఆధ్యాత్మికోన్నతికై వినియోగించుకునినచో అతని స్థితి నిక్కముగా దయనీయమగును. సర్వకామ భక్తుడైనను ఏదో భౌతిక లాభాపేక్షను గోరెడు భక్తుడు భారతవర్షమున భక్తుల సాంగత్యము చేత సమస్త భౌతిక కోరికల నుండి బయటపడును. ఆ విధముగా అతడు విశుద్ధ భక్తుడై అనాయాసముగా భగవద్ధామమును చేరును. జంబూద్వీపమునందలి 8 ఉపద్వీపములను గూర్చి ఈ అధ్యాయము చివర సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజునికి వివరించెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదము. హరే కృష్ణ. శ్రీ సుఖం వాచ కిం పురుషే వర్షే భగవంతమాది పురుషం లక్ష్మణాగ్రజం సీతాభిరామం రామం తచ్చరణ సన్నికర్షాభిరత పరమ భాగవతో హనుమాన్ సహా కిం పురుషైర విరత భక్తి రూపాస్తే. శ్రీ సుఖదేవ్ గోస్వామి పలికెను, రాజా, కింపురుష వర్షమునందు మహాభాగవతుడగు ఆంజనేయుడు తద్వర్షవాసులను గూడి లక్ష్మణాగ్రజుడు సీతాపతి అగు శ్రీరామచంద్రుని భక్తి యోగమున నిత్య తత్పరుతుడై యుండును. అర్ష్నిషేణేన సహ గంధర్వైరాను గియామానం పరమ కళ్యాణి భర్తృ భగవత్ కథాం సముపశృణోతి స్వయం చేదం గాయతి. మంజుల మాతాజీ, మీరు అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. డాడీకి శ్రీరామచంద్రుని
శ్రీరామచంద్రుని గూర్చిన పురాణములందు రెండు విధముల అనువాదం కూడా మాతాజీ. ఓకే ఓకే సారీ, హరే కృష్ణ. గంధర్వ గణము సదా రామచంద్రుని యశోవైభవమును కీర్తించుచుండు. ఆ యశో కీర్తనము మిగులు మంగళదాయకమైనది. ఆంజనేయుడు మరియు కింపురుష వర్ష ప్రధానుడగు అరిష్టసేనుడు దానిని పూర్తి శ్రద్ధతో ఆలకింతురు. పిమ్మట హనుమంతుడు ఈ మంత్రమును జపించును. భాష్యం వై శ్రీల ప్రభుపాదులకి జయ. శ్రీరామచంద్రుని గూర్చి పురాణములందు రెండు విధమైన అభిప్రాయములున్నవి. మను అవతార వర్ణము సందర్భంగా లఘు భాగవతామృతము 5.34 నుంచి 36 అనేది గ్రంథము ఇట్లు ధృవపరచుచున్నది. వాసుదేవాయ రూపాణం అవతారః ప్రకీర్తః విష్ణు ధర్మోత్మధరే రామలక్ష్మణాద్యః క్రమదమి పాద్మేతు రామో భగవాన్ నారాయణ ఇతి రీతః శేషచక్రం చ శంకుశ్చ క్రమస్తు లక్ష్మణాదాయ మధ్యదేశస్థిత అయోధ్యాపురస్య వసతి స్మృత మహావైకుంఠలోకే చ రాఘవేంద్రస్య కీర్తిత. విష్ణుధరోత్తర పురాణము రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల నలుగురును సోదరులను వరుసగా వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని వారి అవతారములుగా వర్ణించును. కానీ పద్మపురాణము శ్రీ రామచంద్రుడు నారాయణుని అవతారమనియు అతని ముగ్గురు సోదరులు శేషువు, చక్రము, శంఖము అవతారములనియు పలికినది. కనుకనే శ్రీల బలదేవ విద్యాభూషణు తదీదం కల్పభేదేనైవ సంభవ్యం అని సారాంశములుగా చెప్పిరి. అనగా ఈ అభిప్రాయములు పరస్పర విరుద్ధములు కావని భావము. కొన్ని కల్పములందే రామలక్ష్మణులు, వాసుదేవుడు, సంకర్షణు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుల అవతారులుగా అరుదించి మరికొన్ని కల్పములందు నారాయణ శేష శంఖ చక్రముల అవతారములుగా ఆవిర్భవింతురు. ఈ లోకమున శ్రీరామచంద్రుని ఆవాస స్థానము అయోధ్య నగరము నేటికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రమున ఉత్తర భాగం నందు కలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమ ఆర్య లక్షణ శ్రీలవ్రతాయ నమ ఉపశిక్షితాత్మన ఉపాసిత లోకాయ నమ సాధువాద నికషణాయ నమో బ్రాహ్మణ్య దేవాయ మహాపురుషాయ మహారాజాయ నమ ఇతి. పాషాణ లక్ష్మీ మాతాజీ అనువాదం చదవండి. మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ. ప్రణామం. హే ప్రభు, ప్రణవోచ్చారణ చే నీవు ప్రసన్నుడవగుగాక. ఉత్తమ పురుషులలో శ్రేష్ఠుడవగు నీకు నా వందనములు. ఆర్యుల సమస్త సద్గుణములకు నీవు నిధివి. నీ స్వభావములు ఆచరణమును ఎల్లప్పుడూ ఒకే రకముగా నుండును. మనో ఇంద్రియములను నీవు నియంత్రించియుందువు. సామాన్య మానవుని వలె వర్తించుచు నీవు ఆదర్శనీయమగు గుణములను ప్రదర్శించి ఎటువంటి నడత కలిగి ఉండవలెనో ఇతరులకు బోధింతువు. బంగారం యొక్క గుణమును పరీక్షించుటకు గల ఒక ఒరిపిడి రాయి వలె సమస్త సద్గుణములకు నీవు ఒరిపిడి రాయి వంటి వాడవై ఉన్నావు. పరమ భక్తులకు బ్రాహ్మణులకు నీవు ఆరాధ్యుడవు. పరమ పురుషుడవగు నీవు మహారాజువు. అట్టి నీకు నా వందనములు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. యద్వేద్ది శుద్ధానుభవమాత్రమేకం స్వతేజసాధ్వాస్తగుణ వ్యవస్థం
ప్రత్యత్ ప్రశాంతం సుధియోపలంబనం యనామరూపం నిరహం ప్రపద్యే. కడప శ్రీదేవి మాత చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. విశుద్ధ స్వరూపుడగు సచ్చిదానంద విగ్రహుడు భగవానుడు కేవలము శుద్ధ చిత్తము ద్వారానే తెలియబడును. వేదాంతమునందు అతడు అద్వితీయముగా వర్ణింపబడెను. స్వతేజము వలన అతడు ప్రకృతి కల్మషములచే అంటబడని వాడై ఉన్నాడు. భౌతిక దృష్టికి గోచరించినందున దివ్యుడని తెలియబడినాడు. అతనికి లౌకిక కర్మలు గాని, లౌకిక రూపము గాని, లేదా లౌకిక నామము గాని లేవు. కేవలము విశుద్ధ చిత్తము ద్వారానే మనుజుడు ఆ దేవదేవుని దివ్య రూపమును గాంచగలడు. అట్టి శ్రీరామచంద్రుని పాదపద్మముల చెంత సుస్థిరమగు అగుదుముగాక. ఆ దివ్య చరణ కమలమునకు వందనములను అర్పించునుగాక. హరే కృష్ణ. హరే కృష్ణ. శాంతి మాతాజీ, మీరు తెలియబడిన వరకు మొదటి పారాగ్రాఫ్ చదవండి. శశికళ మాతాజీ, మీరు భగవత్ ప్రేమ దగ్గర నుంచి తమహం భజామి వరకు చదవండి. తర్వాత సుభారత్నం మాతాజీ, మీరు ప్రేమాంజనం దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. బ్రహ్మ సంహిత 5వ అధ్యాయం 39వ శ్లోకం యందు తెలుపబడినట్లు పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు పలు అవతారములను దాల్చుచుండును. రామాదిమూర్తిషు కళానియమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్పుర పరమః పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. శ్రీరాముడు, నృసింహుడు వంటి అనేక అవతారములతో పాటు పలు కళావతారములను సదా దాల్చినప్పటికీ ఆది పురుషునిగా నుండి స్వయముగా అవతరించువాడునైనా గోవిందుని నేను భజింతును. శ్రీకృష్ణుడే పలు విష్ణు రూపములలోకి విస్తరించును. ఆ విష్ణు రూపములలో శ్రీరామచంద్రుని రూపం ఒకటి. విష్ణుతత్వము గరుడు వాహనారూఢుడై ఉండుననియు, చతుర్భుజములలో నానా విధములకు ఆయుధములను దాల్చుననియు మనం ఎరిగి ఉన్నాము. కాని శ్రీరాముని మోయునది ఆంజనేయుడే గాని గరుడు కాడు. శ్రీరామునికి చతుర్భుజములు గాని శంఖచక్ర గదా పద్మములు కాని లేవు. అందువలన శ్రీరాముడు విష్ణుతత్వ కోవకు చెందినవాడేనా అని మనకు సందేహము కలగవచ్చును. కనుక ఈ శ్లోకము అతడు శ్రీకృష్ణ భగవానుతో సమానమని రామాదిమూర్తిషు కళ స్పష్టపరచుచున్నది. శ్రీకృష్ణుడు ఆది పురుషుడు అయినను శ్రీరాముడు అతనికి అభిన్నుడే. శ్రీరామచంద్రుడు గుణాతీతుడు కనుకనే ప్రశాంతుడని, గుణములచే కలత చెందని వాడని తెలియబడెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. భగవత్ ప్రేమలో పూర్తిగా మునగనిది ఎవ్వడను శ్రీరామచంద్రుని దివ్యత్వమును మహిమను తెలుసుకుని జాలడు. చర్మ చక్షువులతో ఎవ్వడను అతన్ని గాంచలేడు. రావణుని వంటి దానవులు ఆధ్యాత్మిక దృష్టి లోపించి ఉందురు కనుక శ్రీరాముని ఒక సామాన్య రాజుగా తలుతుడు. కనుకనే రావణుడు శ్రీరామ పత్నియగు సీతాదేవిని చెరపట్ట యత్నించను. కానీ వాస్తవమునకు అతడు సీతాదేవి నిజ రూపమును తీసుకొని పోలేదు. రావణుడు తాక వచ్చినప్పుడు సీతాదేవి భౌతిక రూపమునే ముందుంచి తన మూల రూపమును అతని దృష్టికి అగోచరముగా నుంచాను. కనుకనే శ్రీరాముడు మరియు అతని పత్నియగు సీతాదేవి మాయా ప్రభావమునకు దూరముగా నుందురని ఈ శ్లోకమునందలి ప్రత్యేక ప్రశాంతం అను పదము సూచించుచున్నది. ఎం ఏవైష రుణు తేన లభ్య అని ఉపనిషత్తుల్లో తెలుపబడినది. భక్తి తన్మయత్వము కలిగిన వారికి పరమాత్ముడు అనగా దేవాది దేవుడు గోచరించు అనుభూతమగును. ఈ విషయమున బ్రహ్మ సంహిత 5.38 యందు ఇట్లు తెలుపబడినది. ప్రేమాంజనచురిత భక్తి విలోచనేన
తదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ అచింత గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. అక్కడ వరకేనా ప్రభుజీ చదవాలి? అంతే అంతే మాతాజీ. హరే ధన్యవాదాలు కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ప్రేమాంతరమును కనులకు అలదుకొనిన భక్తులను హృదయమునందు శ్యామ సుందరునిగా నిత్య రూపమున దర్శనమిచ్చడి ఆది పురుషుడగు గోవిందుని నేను భజింతును. అదే విధముగా ఛాందోనోపనిషత్తునందు ఏత శ్రీయోస్రో దేవత అనేన జీవేన అని తెలుపబడినది. ఆత్మ పరమాత్మలను భేదపరచుటకే దీని యందు అనేన అను పదము ప్రయోగించబడినది. ఇక త్రిశో దేవత అను పదము జీవదేహమును పృథ్వీ అని అగ్ని జలము అనేది 3 తత్వములతో తయారు చేయబడింది సూచించును. పరమాత్ముడు జీవాత్మ దేహమునేడి ఉపాధిని కలిగి ఉండేడి దానిచే ప్రభావితుడయ్యేటి వాడు. హృదయమునందు ప్రవేశించినప్పటికీ అతని దేహముతో ఎట్టి సంబంధము కలిగి ఉండడు. పరమాత్ముడు ఎట్టి లౌకిక సంబంధము లేనివాడు కనుకనే ఇచ్చట అనామ రూపం నిరహం అని వర్ణింపబడినాడు. పరమాత్ముని ఎటువంటి లౌకిక ఉపాధులు లేవు, కానీ జీవాత్మ లౌకిక ఉనికి కలిగినట్టి వాడు. జీవాత్మ తాను భారతీయుడినని, అమెరికా దేశస్థుడనని లేదా జర్మన్ దేశస్థుడనని చెప్పుకొనగలడు, కానీ పరమాత్ముని అట్టి ఉపాధులు లేవు కనుక అతడు లౌకిక నామరహితుడు. జీవాత్మ తన నామముకు అనన్యుడు, కానీ పరమాత్ముడు అట్లు కాదు. పరమాత్ముని విషయమున పరమాత్ముడు అతని నామము ఒక్కటే, నిరహం, భౌతిక ఉపాధి రహితము అను పదము యొక్క భావం ఇదియే. పరమాత్ముడు అహంకార రహితుడని, అహంకారం లేనివాడు, దానికి వేరే అర్థం చెప్పరాదు. అతడు దివ్య స్వరూపాది ధారి. శ్రీల జీవగోస్వామి వారు వసిగిన వివరం ఇదియే. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వసిగిన వివరము అనుసరించి నిరహం అనగా నిశ్చయేన అహం. నిరహం అనగా భగవానుడు స్వరూపహితుడుని కాదు, పైగా అహం అనున్నది అతడు స్వీయ రూపమును కలిగి ఉన్నాడని దృఢంగా నిరూపణ కావించుచున్నది. ఏలయనగా నిర్ అనున్నది నకారాత్మకమే కాక దృఢముగా నిశ్చయించుచున్నది కూడా అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనము యొక్క జంబూ ద్వీప వాసుల యొక్క ప్రార్థనలన్నీ కూడా చూస్తూ ఉన్నాం మనము. సో ఇప్పటిదాకా మనము ఏ వర్షాలు పూర్తి చేసుకున్నామండి? మనం ఎవరికైనా గుర్తున్నాయా? ఉన్నాయి ప్రభుజీ. 7 వర్షాలు: ఇలావృత వర్షము, భద్రాసుర వర్షము, హరివర్షము, కేతుమాల వర్షము, రమ్యక వర్షము, హిరణ్మయ వర్షము, ఉత్తర కురు వర్షము. సో ఈ యొక్క వర్షాలన్నీ కూడా పూర్తయినాయి. ఇప్పుడు మనము ఈ యొక్క తర్వాత వర్షం అన్నమాట, ఈ యొక్క కింపురుష వర్షము. కింపురుష వర్షం గురించి మనము, కింపురుష వర్షంలో ఎవరుంటారు అంటే కనుక హనుమంతుల వారు ఉంటారు అన్నమాట. హనుమంతుల వారు అక్కడ మిగతా వాళ్ళు ఎవరైతే కనుక ఉన్నారో, కింపురుష వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి ఆయన రామచంద్రమూర్తికి ఆయన ప్రార్థనలు చేస్తూ ఉంటారు అన్నమాట. సో అదే విషయాలను మనకి ఇప్పుడు శ్లోకాల్లో మనం చూసాం. సో ఎవరిని ఆయన పూజిస్తూ ఉన్నారు అంటే కనుక లక్ష్మణాగ్రజుడు, అదే విధంగా లక్ష్మణాగ్రజుడు, ఆ తర్వాత సీతాపతి అయినటువంటి రామచంద్రమూర్తికి ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు అన్నమాట. ఇక్కడ ఎవరున్నారు? గంధర్వ గణం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింపురుష వర్ష ప్రధానుడు, ఆయన పేరేమిటి? అరిష్టశేనుడు అన్నమాట. సో ఆయనతో కలిసి ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నారు? ఈ యొక్క మంత్రాలన్నీ కూడా జపిస్తూ ఉన్నారు. అరిష్టసేనుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? చాలా శ్రద్ధగా వింటూ ఉన్నారనమాట. సో ఏమని ప్రార్థిస్తున్నారు ఇక్కడ? రాముల వారిని. ఇక్కడ ముఖ్య విషయం ఒకటి చెప్పారనమాట. యాక్చువల్ గా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటే కనుక ఒక్కొక్కసారి మనకి ఏం చెప్తారు? పద్మ పురాణంలో అయితే కనుక నారాయణుడి అవతారము. సో లక్ష్మణుడు ఎవరు అంటే కనుక అనంత శేషుడు ఆయన. ఆ తర్వాత శంకు చక్రాలు భరత శత్రుఘ్నుల కింద వచ్చారు అని చెప్పి చెప్తారనమాట. కానీ కొంతమంది ఏమంటారు అని అంటే కనుక విష్ణు ధర్మోత్తర పురాణంలో అయితే కనుక రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటే కనుక మనకి చతుర్యుగం వస్తుంది కదండి, చతుర్వ్యూహం. సో వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న వాళ్ళ నలుగురు డైరెక్ట్ గా రావడం జరిగింది అని చెప్పి చెప్పారనమాట. సో ఇదేంటంటే కనుక రెండు కూడా కరెక్టే. అది సో అది తప్పు, ఇది కరెక్ట్, లేకపోతే కనుక అది కరెక్ట్ ఇది తప్పు అని కాదు.
రెండు కూడా కరెక్టే. అది మనకి బలదేవ విద్యాభూషణులు కల్పభేదంలో ఒక్కొక్కసారి అలా జరుగుతుంది, ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది, కాబట్టి రెండు కూడా పాసిబుల్ అని చెప్తున్నారు అనమాట. సో రెండు కూడా జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మనందరికీ కూడా తెలుసు అయోధ్యలో రాముల వారి మందిరము ఓపెన్ అయింది మనకి. సో అక్కడే రాముల వారి యొక్క అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్ లో ఉంది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఉత్తరప్రదేశ్ లో కూడా ఉత్తర భాగంలో అన్నమాట. ఇక్కడ నుంచి ప్రార్థిస్తూ ఉన్నారు అనమాట. ఓం నమ భగవతే ఉత్తమ శ్లోకాయ అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు. సో ఏం చెప్తున్నారు, ఏ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు ఇక్కడ అంటే కనుక ఇంకొకసారి చూద్దాం. ఉత్తమ పురుషులలో శ్రేష్ఠుడవగు నీకు వందనములు, ఆర్యుల సమస్త గుణములకు నీవు నిధివి. ఆర్యులు ఎవరైతే కనుక వేద ఆర్యులు అనార్యులు అని అంటే కనుక వేదాలను ఎవరైతే కనుక చక్కగా పాటిస్తారో వాళ్ళందరినీ కూడా ఆర్యులు. సో భగవద్గీతలో కూడా మనకి స్వామి చెప్తారు, ఎప్పుడు అర్జునుడిని మందలించేటప్పుడు స్టార్టింగ్ లో 2వ అధ్యాయంలో చెప్తారు. ఏం చెప్తారండి, ఎవరికైనా గుర్తుందా? అనార్య దుష్టమ స్వర్గ అని చెప్పి వస్తుంది ఎస్, కరెక్ట్. సో అనార్య దృష్టము అని చెప్పి చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చింది నీ యొక్క అనార్య దృష్టము అని చెప్పి చెప్తున్నారు. అంటే ఏమిటి, ఆర్యులందరూ కూడా ఈ యొక్క వేద పద్ధతులన్నీ కూడా చక్కగా పాటించేటువంటి వాళ్ళు. సో వాళ్ళ యొక్క సమస్త గుణాలు, ఆర్యుల్లో ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే రామచంద్రమూర్తి దగ్గర నిధి. నిధి అంటే కనుక బంగారపు నిధి, బంగారపు గని ఉంటుంది కదా, ఒకటి కాదు రెండు కాదు, అంత ఎక్కువ క్వాంటిటీలో ఉంటే ఏమంటారు, చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటే కనుక దాన్ని ఏమంటారు, నిధి అంటారు అన్నమాట. అటువంటి సమస్త సద్గుణములన్నింటికీ కూడా రామచంద్ర ప్రభు ఆయన నిధి అన్నమాట. సో అంతేకాకుండా ఏమిటి, ఆయన ఉత్తమ పురుషుడు, ఆయన పరమ పురుషుడు, శ్రేష్ఠుడు, అందరికంటే కూడా చాలా శ్రేష్టమైనటువంటి వాడు. ఆయనకి నేను వందనాలను అర్పిస్తూ ఉన్నాము అని చెప్తున్నాను అన్నమాట. తర్వాత ఏం చెప్తున్నారు, నీ యొక్క స్వభావము ఆచరణము ఒకే రకంగా ఉంటుంది. సో మనకి రెండు ఒకే రకంగా ఉంటాయంటే కనుక ఒకే రకంగా ఉండదు. కొంతమందికి లోపల ఒక రకంగా ఉంటుంది కానీ బయటికి మాత్రం చాలా మంచిగా ప్రవర్తిస్తారు. కానీ ఎప్పుడైతే గనక వాళ్ళ యొక్క అసలు రంగు బయట పెట్టినప్పుడు వాళ్ళ యొక్క స్వభావం కూడా బయటపడుతుంది. కానీ బయటికి మాత్రం చాలా బాగా మాట్లాడతారు, మంచిగా ఉన్నట్టు ఉంటారు, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట. సో కొంతమంది ఎలా ఉంటారు, వాళ్ళ లోపల స్వభావం ఒకలాగా ఉంటుంది కానీ వాళ్ళు చేసేటువంటి ప్రయత్నము ఆచరణ బయటకు కనబడేది ఒకలా ఉంటుంది అనమాట. సో కానీ ఏంటి, రామచంద్రమూర్తి అలా ఉండదు. ఆయన యొక్క స్వభావము ఆచరణ రెండు ఒకటే. లోపల ఏదైతే ఉందో ఆయన మనసులో, బయట కూడా ఆయన అదే విధంగా ఉంటారు. సో ఇంకేం చెప్తున్నారు, ఆయన మనస్సు ఇంద్రియాలని నియంత్రించినటువంటి వాడు. రామచంద్రమూర్తి ఎలా వచ్చారు, ఆయన ద్విభుజ రూపంలో వచ్చారు, 2-handed ఫామ్ లో వచ్చారనమాట రామచంద్రమూర్తి. సో ఆయన ఎలా ఉంటారు చూడ్డానికి, మామూలు మానవుడిలాగే ఆయన ఉంటారన్నమాట. మామూలు మానవుడిలాగే ఉంటారు కానీ ఏం చేశారు, ఆయన మానవుడి రూపంలో వచ్చి ఆయన ఆదర్శనీయమైనటువంటి గుణాలు, అదే విధంగా ఏ విధంగా మనం నడుచుకోవాలి, మన బంధుమిత్రులతోనూ స్నేహితులతోనూ మన యొక్క పిల్లలతోనూ పెద్దవాళ్లతోనూ అదే విధంగా కుటుంబ సభ్యులతోనూ భార్యతోనూ కూడా ఏ విధంగా, సేవకులతో కూడా ఏ విధంగా చక్కగా ప్రవర్తించాలి, మన అడుగుజాడలు ఎలాగ ఉండాలి అని చెప్పి ఆయన ఏం చేశారు, ఒక స్టాండర్డ్ సెట్ చేశారనమాట. ఆయన అంటే గనక ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాండక్ట్ అన్నమాట. అన్నిటికంటే కూడా చాలా ఉత్తమమైనటువంటి ప్రవర్తన ఆచరణ రామచంద్రమూర్తి ప్రభువు ఆయన చేసి చూపించారనమాట. ఇంకేం చేస్తారు, మనకి బంగారం ఉందనుకోండి, బంగారం చెక్ చేయడానికి మనం వెళ్తే కనుక ఆ యొక్క వడ్రంగి పని చేసేవాడు, వడ్రంగి పని కాదు, ఆ యొక్క బంగారం పని చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు వెంటనే చెక్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఒక స్టోన్ ఉంటుంది, స్టోన్ తీసి దాని మీద ఇలా రాసి చూస్తారనమాట. చూసి వాళ్ళకి తెలిసిపోతుంది ఆ బంగారమా కాదా అని చెప్పి చెక్ చేయడమే కాదు, అది ఎంత ప్యూరిటీ ఉందని కూడా ఇంచుమించు వాళ్ళు బాగా ఎక్స్పర్ట్ అయితే కనుక చెప్పేస్తారు అనమాట వాళ్ళు. అలాగా ఈయన ఏంటి, ఆ యొక్క బంగారాన్ని టెస్ట్ చేసేటువంటి ఒరిపిడి రాయి, కలికితు రాయి వంటి వాడివి నువ్వు అని చెప్పి హనుమంతుల వారు ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఇంకేం చెప్తున్నారు మనకి, నమో బ్రాహ్మణ్య దేవాయ. సో శ్రీకృష్ణ భగవాన్ కూడా ఇదే శ్లోకం వస్తుంది, మనం చెప్పుకుంటాం కదా, నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ
గోవిందాయ నమో నమః. నమో బ్రాహ్మణి దేవాయ అంటే ఏమిటి? పరమ భక్తులకు బ్రాహ్మణులకు నీవు ఆరాధ్యుడవు. ఇంకేం చెప్తున్నారు? మహాపురుషాయ, నీవు పరమ పురుషుడవు. సో ఇంకేమని చెప్తున్నారు? మహారాజాయ, నీవు మహారాజువి. నీకు నా వందనములు. నమ ఇతి, నీ యొక్క వందనాల్ని నా యొక్క వందనాల్ని నీకు అర్పిస్తున్నాను అని చెప్పేసి చెప్పారనమాట. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు? ఇంకా పొగుడుతున్నారు అనమాట రామచంద్రమూర్తి గురించి. ఏం చెప్తున్నారు? యత్త ద్విశుద్ధానుభవమాత్రమేకం. ఏం చెప్తున్నారు? దాని యొక్క అర్థం ఏమిటి? ఆయన యొక్క రూపము ఏదైతే ఉందో అది పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక రూపము. ఇంకేం చెప్తున్నారు? దానికి ఇంకా అర్థం ఏమిటి? ఆయన కాకుండా ఇంకా వేరొకళ్ళు అటువంటి వాళ్ళు లేరు. అటువంటి చక్కని పరిశుద్ధమైన ఆధ్యాత్మిక రూపం కలిగినటువంటి వాళ్ళు వేరొకళ్ళు లేరు అని చెప్పని అర్థం. సో వేదాంతంలో కూడా ఏం చెప్పారు? ఆయన అద్వితీయుడు, ఆయన లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరు లేరు అన్నమాట. సో ఇంకేం చెప్తున్నారు? స్వతేజసాద్వస్త గుణ వ్యవస్థం అంటే గనక ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తులు వలన ఆయన ఎప్పుడూ కూడా భౌతిక ప్రకృతి త్రిగుణాల చేత ఆయన అంటబడడు. ఆయన గాని లేకపోతే గనక ఆయన చేసే లీలలు గాని ఏవి కూడా ప్రకృతి కల్మషం వలన అంటబడవు. ఎందుకు అంటబడవు అంటే గనక ఆయన యొక్క స్వతేజము వలన అవి అంటబడవు. తర్వాత ఇంకేం చెప్తున్నారు? ప్రత్యక్ ప్రశాంతం సుధియోపలంబనం అంటే దాని అర్థం ఏమిటి? ఆయన మన యొక్క భౌతిక పరమైనటువంటి కళ్ళకి ఆయన కనబడడు. భౌతిక పరమైనటువంటి కళ్ళకి కనబడడు. మరి ఎవరికి కనబడతారు? ఎవరైతే కనుక శుద్ధమైనటువంటి ఆయనకి భౌతిక దృష్టికి ఆయన గోచరించడు కాబట్టి ఆయన దివ్యుడు అని చెప్పారు. ఆయనకి లౌకిక కర్మలు గాని రూపము గాని లౌకిక నామము గాని లేవు. సో ఆయన చేసేటువంటి కర్మలన్నీ కూడా ఏమిటి? పూర్తిగా ఆధ్యాత్మికమైన కర్మలు. ఆయన యొక్క రూపం ఏమిటి? పూర్తిగా ఆధ్యాత్మిక రూపము. ఆయన యొక్క నామం ఏమిటి? పూర్తిగా ఆధ్యాత్మికము. మనకైతే కనుక లేకపోతే భౌతిక పరమైనటువంటి వస్తువులకి అయితే కనుక ఆ యొక్క వస్తువుకి పేరుకి రెండిట్లకి తేడా ఉంటుంది అనమాట. మన చేతుల్లో మొబైల్ పెట్టుకుంటాం, మొబైల్ వేరు, ఆ యొక్క మొబైల్కి ఉన్నటువంటి పేరు వేరు. లేకపోతే ఒక పెన్సిల్ ఉందనుకోండి, పెన్సిల్ వేరు, ఆ వస్తువు వేరు, దానికి ఉన్నటువంటి పేరు వేరు. సో మనకి ఇంకా చెప్పాలి అని అంటే కనుక నీరు వేరు, నీటికి ఉండేటువంటి ఆ యొక్క పేరు వేరు అనమాట. సో మనకి దాహం వేస్తుంది అనుకోండి, ఏం చేయాలి? మనం నీటి దగ్గరికి వెళ్ళి తాగాలి, తాగితేనే మనకి దాహం తీరుతుంది. కానీ మనం నీరు 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 అంటే కనుక మనకి దాహం తీరదు. నేను కూర్చుని నీరు 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 అంటే దాహం తీరుతుందా? మనకి దాహం తీరదు. నేను నీటి దగ్గరికి వెళ్ళి తాగితేనే దాహం తీరుతుంది. అంటే దాని అర్థం ఏమిటి? నీరు వేరు, దానికి ఉన్నటువంటి పేరు వేరు. కానీ భగవంతుడికి ఏమిటి? ఆయన యొక్క పేరుకు గాని ఆయనకు గాని తేడా లేదు. సో అందుకే మనం ఏం చేస్తున్నాం? భగవంతుడి యొక్క నామాన్ని మనము తీసుకుంటూ ఉన్నాం. ఆయనకి ఆయన యొక్క నామానికి తేడా లేదు కాబట్టి. మరి ఎవరికి తెలుస్తుంది ఈ యొక్క ఆయన యొక్క దివ్య రూపాన్ని? ఎవరు చూడగలరు అని అంటే కనుక విశుద్ధ చిత్తాన్ని ఎవరైతే కనుక మనుషుడు కలిగి ఉంటాడో ఆ యొక్క విశుద్ధ చిత్తం అనేటువంటి స్థాయికి ఎవరు వెళ్ళగలుగుతారో వాళ్ళు మాత్రమే భగవంతుడి యొక్క దివ్య రూపాల్ని చూడగలరు. సో ఇంకేం చెప్తున్నారు? కెనామ రూపం నిరహం ప్రపద్యే. ఆయనకి యొక్క భౌతిక పరమైనటువంటి రూపం గాని నామం గాని లేవు. అటువంటి దివ్య చరణ కమలములకు నేను వందనములు అర్పింతును. ఆయన యొక్క పాద పద్మముల చెంత సుస్థిరములగుము గాక అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో బ్రహ్మ సంహితలో మనకి యొక్క శ్లోకం వస్తుంది. రామాదిమూర్తిషు కళానియమైన తిష్టన్ నానామతార మకరోద్ భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఈయన రామ, నృసింహ అనేక అవతారాలతో పాటు కళావతారమును దాల్చినప్పటికీ ఆది పురుషుడుగా నుండి స్వయముగా అవతరించు వాడైన గోవిందును నేను భజింతును. సో ఇవన్నీ కూడా ఆయన యొక్క అవతారాలే అన్నమాట. మనం చెప్పుకున్నాం.
సో ఎలా ఉంటుంది అని అంటే కనుక ఆయన యొక్క శక్తులు ఆధ్యాత్మిక శక్తి, అదేవిధంగా భౌతిక శక్తి, అంతరంగ శక్తి, బహిరంగ శక్తి. ఆ తర్వాత మళ్ళీ ఎవరుంటారు? జీవులందరూ కూడా ఎవరు వస్తారు? ఆయన యొక్క తటస్థ శక్తిలోకి వస్తారు జీవులందరూ కూడా. సో ఇవి కాకుండా మళ్ళీ కొంతమంది ఎవరుంటారు? ఆయన యొక్క ఎక్స్పాన్షన్స్ అన్నమాట, విష్ణు తత్వాలు. సో జీవులందరూ అంటే కనుక మళ్ళీ వాళ్ళలో రెండు రకాలు, బద్ధ జీవులు, ముక్త జీవులు. బద్ధ జీవులందరూ కూడా ఎక్కడ ఉన్నారు? భౌతిక ప్రపంచంలో ఉన్నారు. ముక్త జీవులందరూ కూడా ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచంలో వాళ్ళు ఉన్నారనమాట. కానీ యొక్క రామ నృసింహ యొక్క అవతారాలన్నీ కూడా ఏమిటి? మనకి ఆ స్వామి యొక్క విష్ణు అంశాలు. సో ఆయన రకరకాలైనటువంటి విష్ణు రూపాల్లోకి ఆయన విస్తరిస్తారనమాట. అటువంటి దాంట్లో రామచంద్రమూర్తి యొక్క రూపం ఏమిటి? ద్విభుజ రూపము. సో మిగతా విష్ణు అవతారాలన్నీ కూడా గరుడ వాహనం మీద ఆయన వస్తారు, వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ రామచంద్రమూర్తి ఎప్పుడు కూడా ఎవరు క్యారీ చేస్తారు? మోసేది హనుమంతుల వారు మాత్రమే అన్నమాట. కానీ ఏంటంటే కనుక ఆయన శంకు చక్ర గదా పద్మాలు ఏమీ తీసుకుని రాలేదు. కానీ ఆయన ఏం చేశారు? ఆయన కోదండము, ఆయన యొక్క విల్లు పేరేమిటి? కోదండము. అందుకే ఆయన ఏమంటారు? కోదండరామ అని చెప్పి పిలుస్తారనమాట. సో ఆయన విష్ణు తత్వానికి చెందినటువంటి వాడు అనమాట. సో ఆయన శ్రీరాముడు కూడా ఏమిటి? కృష్ణ భగవానుడితో సమానమే. సో ఆయన ఆది పురుషుడే. శ్రీరాముడు అతడికి విభిన్నమైనటువంటి వాడే. సో ఎవరైనా సరే యొక్క భగవంతుని యొక్క ప్రేమ కలగనటువంటిదే ఎవ్వరు కూడా ఆయన యొక్క దివ్యత్వాన్ని, మహిమని కూడా ఎవ్వరు కూడా తెలుసుకోలేరన్నమాట. సో ఇక్కడ చెప్తున్నారనమాట, చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు చాలా మంది భక్తులు అన్నమాట, ఎవరైతే బెంగాల్లో, ఒరిస్సాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారన్నమాట. సో ఈ యొక్క సీతాదేవిని ఈ విధంగా రావణాసురుడు తీసుకుని వెళ్ళిపోయాడే అని చెప్పి వాళ్ళందరూ కూడా కొంచెం బాధపడుతూ ఉంటారు. కానీ చైతన్య మహాప్రభు ఇక్కడికి మనకు వస్తారు, దక్షిణ భారత దేశానికి వచ్చినప్పుడు ఆయన కొన్ని శాస్త్ర ప్రమాణాలు ఆయనకు దొరుకుతాయి అన్నమాట. ఆ యొక్క శాస్త్ర ప్రమాణాలు దొరికితే కనుక ఆయనకి చెప్తారనమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ పూరి వెళ్ళిన తర్వాత చెప్తారు వాళ్ళందరికీ కూడా, సీతని ఎవరైతే కనుక తీసుకుని వెళ్ళారు అని అంటే కనుక ఆవిడ మాయా సీత మాత్రమే, భౌతిక రూపం మాత్రమే. కానీ ఆధ్యాత్మిక రూపమైనటువంటి సీతాదేవిని ఆయన ఎప్పుడు కూడా, నిజ రూపాన్ని ఎప్పుడు కూడా తీసుకుని వెళ్ళలేదు. సో ఏమైపోయింది? రావణుడు తాకడానికి వచ్చినప్పుడు సీత భౌతిక రూపం మాత్రమే ఉంది అనమాట. సో మూల రూపం ఆయనకి కనపడలేదన్నమాట. సో ఆ విషయం చెప్పిన తర్వాత భక్తులందరూ కూడా చాలా సంతోషిస్తారనమాట. ఎవరు మాత్రమే చూడగలరు? ఎవరైతే కనుక ప్రేమా స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు, ప్రేమా స్థాయి కన్నా ఒక స్థాయి ముందు ఉన్నటువంటి భావస్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రమే ఆయన యొక్క రూపాన్ని తెలుసుకోగలుగుతారు, ఆయన్ని చూడగలుగుతారు, ఆయన్ని రియలైజ్ అవ్వగలుగుతారు. సో నిష్ఠ, రుచి, ఆసక్తి. సో నిష్ఠా స్థాయికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక చాలా బ్లర్గా అన్నమాట. సో మనకి ఒక్కొక్కసారి అద్దంలో చాలా మంచు పట్టేసింది అనుకోండి. ఆ మంచు పట్టేసినప్పుడు ఆ మంచులో ఉన్నప్పుడు మనం బయట ఎవరు వ్యక్తి ఉన్నారో అని చెప్పి మనకు తెలుస్తుందా? తెలీదు. కానీ ఒక్కొక్కసారి అద్దంలో చూస్తే కనుక ఎవరో ఉన్నారని మాత్రం మనకు తెలుస్తుంది కొంచెం. అలాగా నిష్ఠా స్థాయికి వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క రూపము అలాగా బ్లర్గా కొంచెం తెలుస్తుంది అనమాట, కొంచెం చూడగలుగుతారు. కానీ ఎప్పుడైతే భావస్థాయికి వెళ్తారో చాలా క్లారిటీగా చూడగలుగుతారు. ఎప్పుడైతే ప్రేమాస్థాయికి వెళ్ళారో ఆ అద్దం కూడా తీసేస్తారనమాట, అద్దం కూడా ఉండదు అనమాట ప్రేమాస్థాయికి వెళ్ళిన తర్వాత. సో ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత భావాస్థాయికి వెళ్ళేసరికి మనకి మన యొక్క స్వరూపం ఏమిటి, నేను భగవంతుడి దగ్గర ఏ స్థాయిలో ఆయనకి సేవ చేయాలి, నేను గోలోక బృందావనంలో లేక వైకుంఠంలో నా యొక్క స్థితి ఏమిటి, పొజిషన్ ఏమిటి అనేటువంటి విషయం మనకి భావస్థాయికి వెళ్ళిన తర్వాత తెలిసిపోతుంది అనమాట. సో ఇంకేం చెప్తున్నారు మనకి? ఇక భగవంతుడికి యొక్క ఉపాధులు అనేటువంటి ఏమీ ఉండవు, డెసిగ్నేషన్స్ అన్నమాట. సో మనకి రకరకాల డెసిగ్నేషన్స్ ఉంటాయి. నేను మానవుణ్ణి, లేకపోతే గనక నేను పలానా ఊరికి చెందినటువంటి వాడిని, పలానా భాష మాట్లాడేటువంటి వాడిని, పలానా జిల్లాకు చెందినటువంటి వాడిని, పలానా దేశానికి చెందినటువంటి వాడిని, నేను పురుషుణ్ణి, నేను యువకుణ్ణి, ఇలా రకరకాలైనటువంటి ఉపాధులన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో కానీ మనకి ఏమైనా అటువంటి రామచంద్రమూర్తికి, అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడికి, విష్ణు తత్వాలకి వాళ్ళకి అటువంటి ఉపాధులు ఏమి ఉండవన్నమాట. ఎందుకంటే కనుక వాళ్ళు ఏది ఉన్నా సరే డైరెక్ట్ వాళ్లే అన్నమాట. ఆయన యొక్క రూపానికి కానీ,
ఆయనకి గాని తేడా లేదు, ఆయన యొక్క నామానికి తేడా లేదు, ఆయన చేసేటువంటి లీలలకు తేడా లేదు, ఆయనతో పాటు ఉన్నటువంటి పరివారానికి. సో ఆయన పరివారంతో పాటు ఆయన ఉంటారన్నమాట. ఇటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకేం చెప్తున్నారో చూద్దాం. ప్రభుజీ చెప్పండి. ఇక్కడ కోదండం అని ఇచ్చారా? విల్లు ఇవ్వలేదు పేరు. మాతాజీ, నేనే చెప్పాను. ధన్యవాదాలు ప్రభుజీ. మర్త్యావతారా స్త్విహమార్త్య శిక్షణం రక్షో వధాయైవ న కేవలం విభో కుతోన్యదాస్యాద్రమత స్వ ఆత్మనా సీతాకృతాని వ్యసనాని స్వరస్య. లక్ష్మీదేవి మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత మహాలక్ష్మి మాతాజీ మీరు భాష్యంలో ఒక నిమిషం, భాష్యంలో మీరు దుఃఖించిన అవసరం లేదు వరకు చదవండి. తర్వాత చంద్ర మాతాజీ మీరు 2వ పారాగ్రాఫ్ చదవండి. తర్వాత పద్మిని మాతాజీ మీరు విష్ణు భగవానుడి దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. రాక్షసాధిపతి రావణుడు మానవేతరునితో చంపబడని నిర్ణయించబడినందున భగవానుడు శ్రీరామచంద్రునిగా మానవ రూపమున అవతరించను. అయినను శ్రీరాముని అవతార ప్రయోజనము రావణుని మైథున సుఖమే. భార్య కేంద్ర విషయముగా నుండి భౌతిక సుఖము సమస్త క్లేశములకు కారణమని మర్త్యులకు బోధించుట కూడా అయ్యున్నది. అతడు స్వయం పరిపూర్ణుడగు దేవదేవుడు, అతనికి ఎట్టి శోకము లేదు. కనుక సీతా వియోగము వలన అతనికి ఎట్టి కష్టము కలుగును. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. హరే కృష్ణ మాతాజీ. మహాలక్ష్మి మాతాజీ ఉన్నారా? పద్మిని మాతాజీ, చంద్ర మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి ఈ విశ్వం నందు భగవానుడు మానవ రూపం అవతరించినప్పుడు 2 ప్రయోజనములు కలిగి ఉండను. పత్రనాయ సాధున వినాశాయ చ దుష్కృతం. భగవద్గీత 4.9. ఒకటి సాధువులను రక్షించుటకు, రెండవది దానవులను వధించుట. భక్తులు రక్షణార్థం భగవానుడు తన సాన్నిధ్యంచే వారిని సంతృప్తి పరచటే కాక వారు భక్తి యోగం నుండి పతనం చెందని భాగముగా స్వయంగా ఉపదేశము కూడా కావించను. పలు కష్టములను కూడి ఉండేది వైవాహిక జీవమున ప్రవేశించునుట ఉత్తమోత్తమైన శ్రీరాముడు స్వీయ ఉపమానం ద్వారా తన భక్తులను బోధించును. దీనిని గురించి శ్రీమద్ భాగవతము 7.9.45 యందు ఇట్లు నిర్ధారం చేయబడినది. యన్మానాది గృహమేది సుఖం హే తుచ్చం కండుయానేన కరియోయేన దుఃఖ దుఃఖం తృప్త్యాంతి నేహ కృపాన బహుదుఃఖ బాజాః కందు తనాన్మ నసిజం విష హేతు ధీరః. ఆధ్యాత్మిక జ్ఞానం నందు పురోగమించు వారును తత్కారణంగా బ్రాహ్మణ విరోధులైన వారును అగు కృపణులు సాధారణంగా కుటుంబ జీవనమును మైథున సుఖమునకు అనుమతి పత్రము వంటిది స్వీకరింతురు. అవి కాక కష్టములను మైథున సుఖములను వెన్నింటనే ఉన్నప్పటికీ వారు ఆ సుఖంని పదే పదే అనుభవింతురు. ఇది నిజమునకు భక్తులకు ఒక హెచ్చరిక వంటిది. భక్తులకు మరియు మానవ సమాజంకు ఒక చక్కని ఉపదేశం నొసగటే శ్రీరామచంద్రుడు భార్యను సీతాదేవిని గ్రహించిన కారణంన తాను భగవానుడయ్యను పలు కష్టములు అనుభవించను. నిజమునకు శ్రీరాముడు ఆ కష్టములు అనుభవించినది మనకు బోధ కావించుటే హరే కృష్ణ మాతాజీ. నమస్కారము లేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో పద్మిని మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రమాణం. భార్యను స్వీకరించిన వాడు ఉత్తమ భర్త అయ్యుండి ఆమెకు పూర్తి రక్షణకు వసగవలనంట శ్రీరామచంద్రుని ఉపదేశంలో మరి ఒక అంశము. మానవ సమాజమును 2 తెగలుగా విభజింపవచ్చును.
ధర్మపాలనము కావించేవారు ఒక వర్గం వారు కాగా, భక్తి యోగం చేరించు భక్తులు ఇంకొక వర్గం వారు. పూర్తిగా ధర్మ విధానం అవలంబించి కర్తవ్య పారాయణుడుకు భర్తగా అగుట ఎట్లో ఆ ఇరు వర్గములు వారికి శ్రీరాముడు తన స్వీయ ఉపమానం ద్వారా ఉపదేశింపగోరెను. లేనిచో అంతటి కష్టములను అతను అనుభవించడం ఎట్టి కారణము లేదు. ధర్మ నిష్ఠుడగువాడు భార్య రక్షణమును నిర్లక్ష్య పరుపరాదు. దానివల్ల కొంత కష్టం కలిగినప్పటికీ మనిషి దానిని సహించవలను. మంచి భర్త యొక్క ధర్మం అదియే. తన స్వీయ చరిత్ర ద్వారా శ్రీరాముడు ఆ బాధ్యతను లోకమునకు ప్రదర్శించను. తన ఆహ్లాదిని శక్తిచే అతడు లక్షలాది సీతలను సృష్టించగలిగిన వాడే. కానీ ధర్మపరుడకు భర్త యొక్క బాధ్యతను చూపుటకై అతడు సీతాదేవి రావణి చెర నుండి రక్షించటే కాక ఆ దానవుని వంశ సహితంగా నిర్మూలించను. హరే విష్ణు కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు చదవమంటారా? సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి, తర్వాత మీరు చదువుగా. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, మ్యూట్ లో ఉన్నాను. భార్యను స్వీకరించిన విష్ణు భగవానుడు మరియు విష్ణు భగవానుడు మరియు అతని భక్తులు బాహ్యమునకు క్లేశములను అనుభవించినట్టు గోచరించినను వారికి ఎట్టి సంబంధము లేదని తెలుపుట శ్రీరామచంద్రుని ఉపదేశములలో ఇంకొక అంశం. ఎట్టి పరిస్థితుల యందును వారు ముక్త పురుషులే కనుక చైతన్య భాగవతమునందు ఇట్లు చెప్పబడినది: ఇతరేఖ వైష్ణవేర వ్యవహార దుఃఖ నిశ్చయ జానిహ దాహ పరమానంద ముఖ. భక్తియోగానురక్తుడైన కారణమున వైష్ణవుడు ఎల్లవేళలా ఆనందమును దివ్యానందమును స్థిరముగా నిలచి ఉండును. అతడు బాహ్యమునకు కష్టములను అనుభవించుతున్నట్లు గోచరించినను అతని దివ్య విరహానంద స్థితియే అనబడును. ప్రేయసి ప్రియుల విరహము బాహ్యమునకు కష్టంగా గోచరించినను నిజమునకు పరమానందదాయకమే కనుక అభిప్రాయపడి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎంత బాగా చెప్పారో చూడండి. ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో చాలా వండర్ఫుల్ గా చెప్పారనమాట. ఈ విషయాల్ని తెలుసుకోకుండా చాలా మంది మూర్ఖులు ఏమంటూ ఉంటారు, సో రామచంద్రుడు ఆయన ఫెయిల్యూర్ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారనమాట కొంతమందికి. సో వాళ్ళకి తెలియదు అనమాట. సో ఎవరికి తెలుస్తుంది ఇటువంటి ఉద్దేశాలన్నీ కూడాను? భక్తులకు తెలుస్తుంది. అదే విధంగా ఎవరైతే ఏమాత్రమైనా కొంచెం ధర్మాన్ని పాటిస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది అనమాట. సో రామచంద్రమూర్తి ఆయన లీలలు చేశారు. ఎందుకంటే గనక భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు గాని రామచంద్రమూర్తి గాని ఆయన ఒక పని చేస్తే కనుక అందులో ఒక 100 పర్పస్లు సర్వ్ అవుతాయి అన్నమాట. సో మనకి సామెత ఉంది, ఒకే దెబ్బకి 2 పిట్టలు అంటాం. మనం అయితే కనుక 2 ఒక పని చేస్తే కనుక 2 అంశాలు లేకపోతే కనుక 3 అంశాలు సాటిస్ఫై అవుతాయి. కానీ అవతారంలో ఆయన పనులు చేస్తే కనుక ఎలా ఉంటుంది? ఒక పని చేస్తే కనుక 100 పర్పస్లు సర్వ్ అయిపోతాయి అన్నమాట. 100 రకాలు కూడా ఒక్కొక్కసారి అవన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి అన్నమాట. కానీ మనకి అర్థం చేసుకోలేం వాటిని. సో ఎవరు అర్థం చేసుకోగలరు? కేవలం శుద్ధ భక్తులు మాత్రమే వాటి గురించి అర్థం చేసుకోగలరు. ఆయన యొక్క భావన ఏమిటి, ఎందుకు అలాగ చేశారు అనేటువంటి విషయాలు ఎవరికి అర్థమవుతుంది? శుద్ధ భక్తులకు మాత్రమే ఆయన యొక్క హృదయంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు అర్థమవుతాయి అన్నమాట. సో మనందరికీ కూడా రామాయణం తెలుసు. ఆయన ఏ విధముగా ఆ యొక్క మానవ రూపంలో మానవుడి కింద ఆయన వచ్చి ఏం చేశారు? ఆ యొక్క రావణాసురుడిని చంపడం జరిగింది అన్నమాట. రావణాసురుడు ఎప్పుడైతే కనుక వరం పొందాడో ఆయన బ్రహ్మగారి దగ్గర అడుగుతాడు అన్నమాట. వరం అడిగినప్పుడు నాకు ఎవ్వరి చేత కూడా మరణం రాకూడదు, కానీ మానవులు వానరులు
వాళ్ళిద్దరు తప్పితే కనుక మిగతా ఎవరి చేత కూడా నాకు మరణం రాకూడదు అనుకున్నారు. సో బ్రహ్మగారు ఏమన్నారు, వెంటనే తదాస్తు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు, వరం ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే ఏంటి, ఆయన యొక్క మరణాన్ని ఆయనే రాసుకున్నాడు, మానవుల చేతిలో కానీ లేకపోతే కనుక వానరుల చేతిలో కానీ అని చెప్పి ఆ యొక్క మరణాన్ని ఆయనే రాసుకున్నాడు. ఎందుకు ఆ విధంగా అడిగారు అంటే కనుక రావణాసురుడు, మానవుడు వానరులు వాళ్ళిద్దరు కూడా ఏంటి, చాలా శక్తిహీనులు, వాళ్ళు ఏమీ చేయలేరు నన్ను అని చెప్పేసి ఆ యొక్క గర్వం మూలంగా ఆ విధమైనటువంటి వరం కోరుకున్నాడు అనమాట. సో మరి ఆయనకి ఆ విధంగానే రావణాసురుడిని సంహరించాలి కాబట్టి ఏం చేశారు రామచంద్రమూర్తి, ఆ విధంగా మానవ రూపంలో ఆయన అవతరించడం జరిగిందనమాట. సో ఇంకా చాలా మంది తెలియనటువంటి వాళ్ళు ఊరికే మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో రామచంద్రుడు కూడా ఆయన తల్లి గర్భంలో 10 నెలలు ఆయన కూడా ఉండాల్సి వచ్చింది అని చెప్పేసి తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం అనమాట. సో ఆయన తల్లి గర్భంలో ఉండేదానికి మనం తల్లి గర్భంలో ఉండేదానికి చాలా తేడా ఉంటుంది అనమాట. సో మనకి బంగారపు నగకి, స్వచ్ఛమైన బంగారపు నగకి 1 గ్రాము బంగారపు నగకి ఉండేటువంటి తేడా ఉన్నంత తేడా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఆయన గర్భంలో ఉండడం వేరు, మన గర్భంలో ఉండడం వేరు అనమాట. దీన్ని కంపారిజన్ చెయ్యలేము, ఆ విషయం కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో ఆయన వచ్చినప్పుడు యొక్క అవతారంలో ఆయన రకరకాల లీలలు చేశారు. ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి ఒక స్టాండర్డ్ సెట్ చేశారు ఆయన. మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి, సమాజంలో మనం ఎలాగ ప్రవర్తించాలి అనేటువంటివి అన్ని కూడా సెట్ చేశారు ఆయన. సో ఆయన ఏం చేశారు, ఆయన చూపించినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి అని అంటే కనుక, ఆయన చూపించినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి, ఎవరైనా సరే యొక్క గృహస్థాశ్రమంలో భార్యను స్వీకరిస్తే కనుక ఆ యొక్క భౌతిక సుఖంకే వాళ్ళు పూర్తిగా అందులోనే లీనమైపోతే కనుక ఏమవుతుంది, వాళ్ళు మైథున సుఖంలో పూర్తిగా మునిగిపోతే కనుక వాళ్ళు రకరకాలైనటువంటి కష్టాలు అనుభవించాలి. సో భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక మైథున సుఖంలో పూర్తిగా నువ్వు మునిగిపోయి ఆధ్యాత్మిక చింతన లేకుండా ఉంటే కనుక ఏముంది, నువ్వు చాలా కష్టాలు అనుభవించాలి అని చెప్పి భక్తులకి ఆయన ఉపదేశించడం కోసము ఆయన కూడా ఏం చేశారు, భార్యని స్వీకరించిన కారణంగా భగవంతుడైనా నేను కూడా కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. సో అని చెప్పేసి ఆయన అందరికీ బోధిస్తూ ఉన్నారు. కానీ ఏంటంటే కనుక భగవంతుడు ఆ యొక్క కష్టాల్ని అనుభవించడం అనేటువంటిది ఏది ఉండదు, ఆయనకి దుఃఖించాల్సినటువంటి అవసరం ఏది ఉండదు. కానీ ఏంటంటే మనందరికీ కూడా బోధన చేయడం కోసం అన్నమాట. ఇక మైథున సుఖం పట్ల మీరు ఆసక్తి పెంచుకోవద్దు, దానికోసం అని చెప్పి మీరు పరుగులు పెట్టద్దు, వెంపర్లాడద్దు, దాంట్లోనే మునిగిపోవద్దు అని చెప్పి చెప్పడం అనేటువంటిది ఆయన మొట్టమొదటి ఉద్దేశం అన్నమాట. ఇంకొక ఉద్దేశం ఏమిటి, రెండవది అంటే కనుక ఎవరైతే కనుక భార్యని స్వీకరిస్తారో వాళ్ళు ఏం చేయాలి, ఏదో స్వీకరించిన తర్వాత ఇష్టం వచ్చినట్లు వదిలేయడం కాదు, వాళ్ళ కష్టాలు వచ్చినా సరే పట్టించుకోకుండా ఏదో రోడ్డు మీద ఉంచేయడము, ఇష్టం వచ్చినట్లు చేయడము, అది కాదనమాట. మంచి ఉత్తమ పురుషుడైనటువంటి వాడు ఏం చేయాలి, తనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే, బాధలు వచ్చినా సరే భార్యకి రక్షణ కలిగించాలి. ఎంత కష్టం వచ్చినా సరే ఒక కర్తవ్య పరాయణుడైనటువంటి భర్త ఏ విధముగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం కూడా ఆయన చెప్పారనమాట ఆయనకి. సో ఎంత కష్టం వచ్చినా సరే, యుద్ధం చేయాల్సి వచ్చినా సరే ఏం చేశారు, ఆయన యుద్ధం చేసి రావణాసురుణ్ణి, ఆయన యొక్క వంశాన్ని మొత్తం అందరినీ కూడా సంహరించి ఏం చేశారు, ఆయన సీతాదేవిని భార్యని ఆయన రక్షించారనమాట. సో ధర్మనిష్ఠుడైనటువంటి వాడు భార్య రక్షణమును నిర్లక్ష్యపరపరాదు, దాని వలన కొంత కష్టము కలిగినప్పటికీ మనిషి దానిని సహించవలెను, ఉత్తమ భర్త యొక్క ధర్మం ఇదియే. ఆయన కావాలనుకుంటే ఏముందండి, హ్లాదిని శక్తితోటి ఒక సీత కాదు, ఎంతమంది సీతలు కావాలంటే అంతమంది సీతలు ఆయన సృష్టించగలరు అనమాట. సీతాదేవి ఒక సీతాదేవి కాకుండా ఎంతమంది సీతాదేవులు, లక్ష్మీదేవులనైనా సరే ఆయన సృష్టించగలరు అనమాట. సో ఏమవుతుంది, మనకి నరనారాయణుడి దగ్గరికి ఇంద్రుడు ఏం చేస్తాడు, ఆయన అప్సరసలను పంపిస్తారనమాట. వాళ్ళ యొక్క తపస్సులంతా కూడా భంగం చేయమని చెప్పేసి వాళ్ళందరూ వచ్చిన తర్వాత మన్మధుడితో పాటు పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడ చూస్తే కనుక నరనారాయణలు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే కనుక నరనారాయణలు ఏం చేస్తారు, వాళ్ళలోంచే చాలా మంది అప్సరసలను వాళ్ళు పుట్టిస్తారనమాట. అందరూ బయటకు వచ్చేస్తారు. ఇంకా అందులో ఒక ఉత్తమమైనటువంటి అప్సరస అనమాట.
ఒక అప్సరసని ఆయన సృష్టించి ఆయన ఏం చేస్తారు, నేను ఇంద్రుడికి గిఫ్ట్ కింద ఇస్తున్నాను ఈ యొక్క అప్సరసని తీసుకెళ్ళమని చెప్పి పంపిస్తారన్నమాట. సో అటువంటి శక్తి ఉంటుందన్నమాట. సో కావాలంటే కనుక ఆయన ఎంతో మంది సీతాదేవులను ఆయన సృష్టించుకోగలరు. కానీ ఏంటంటే కనుక ఆయన ఒక భర్త అయినటువంటి వాడు, ఉత్తమ భర్త అయినటువంటి వాడు, భార్యకి ఎంత కష్టం వచ్చినా సరే రక్షణ కలిగించాలి అని చెప్పి చూపించడము ఆయన యొక్క రెండవ ఉద్దేశం అన్నమాట. సో ఇంకా మూడవ ఉద్దేశం ఏమిటి అని అంటే కనుక విష్ణు భగవానుడికి గాని భక్తులకి గాని బాహ్య క్లేశాలు అనేటువంటివి ఏది ఉండదు. వాళ్ళు ఎప్పుడు కూడా పరమ ఆనందంలోనే వాళ్ళు ఉంటారు. బయట కష్టాలు అనేటువంటివి ఏమీ ఉండవు. భౌతిక పరమైనటువంటి కష్టాలు ఏమీ ఉండవు. శ్రీరామచంద్రమూర్తి కూడా సీతాదేవి వెళ్ళిపోయినప్పుడు బాధపడుతున్నట్టు అదంతా కూడా మనకి బాధపడతారు. కానీ అవి ఏంటంటే కనుక కష్టాలు కావు. ఇంకా ఏమిటి అని అంటే కనుక ఈ యొక్క లీల అన్నమాట, భగవంతుడి యొక్క లీల మనకి అర్థం కానటువంటిది విప్రలంబ రసం అన్నమాట. అంటే విరహ రసం అన్నమాట. సో ఎలా ఉంటుంది, విరహ రసం అనేటువంటిది ఉంటుంది. సో మొత్తం 14 సంవత్సరాల్లో ఇంచుమించు 13 సంవత్సరాలు సీతాదేవి ఏకాంతంలో రామచంద్రమూర్తితో పాటు ఉన్నారు. కానీ ఆ చివరి 1 సంవత్సరం మాత్రము ఆవిడ విరహంలో, విప్రలంబ రసంలో ఏం చేశారు, రామచంద్రమూర్తి సీతాదేవి ఇద్దరు కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని వాళ్ళు పొందడం జరిగిందనమాట. ప్రేయసీ ప్రియుల యొక్క విరహము బయటకు కష్టముగా గోచరించినను నిజమునకు ఆనందదాయకమే. సో ఈ యొక్క ఎగ్జాంపుల్ మనకి కొంతవరకు అర్థమవుతుంది. కానీ ఏంటంటే కనుక ప్రేయసీ ప్రియులు అనిపించేటువంటి కష్టం ఏమిటి, భౌతికం. కానీ ఆధ్యాత్మికంగా ఈ యొక్క విప్రలంబ రసము అనేటువంటిది చాలా చాలా ఉన్నతమైనటువంటిది అన్నమాట. సో కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా ఆయన ఏదో కష్టాలు అనుభవించారు, ఆయన ఫెయిల్యూరు అని చెప్పి చెప్పడం కాదనమాట. సో ఈ యొక్క పని చేయటం మూలంగా ఆయన ఇన్ని రకాలైనటువంటి పర్పస్లు అన్ని కూడా ఆయన సాటిస్ఫై చేయడం, మొత్తం అన్ని రకాలైనటువంటి విషయాలను కూడా ఆయన సాటిస్ఫై చేశారనమాట. అంటే అన్ని రకాలైనటువంటి పర్పస్లు అంటే ఉద్దేశ్యాలని ఆయన పూర్తి చేయడం జరిగిందనమాట. సో సీతారాముల యొక్క వియోగము వలన వారు అనుభవించిన కష్టములు ఒకానొక దివ్య సుఖ ప్రదర్శనమే అయి ఉన్నది. సో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు కూడా ఈ విధంగా అభిప్రాయపడ్డారనమాట. సో కృష్ణావతారంలో కృష్ణుడు, శ్రీకృష్ణ భగవానుడు వచ్చినప్పుడు కూడాను ఏమవుతుంది, ఆ యొక్క ద్వారకా రాణులు ఈ యొక్క విప్రలంబ రసాన్ని వాళ్ళు కూడా అనుభవించారనమాట. వాళ్ళ యొక్క ఉన్నత స్థితి ఏ విధంగా వెళ్ళిపోతుంది అని అంటే కనుక, అయిపోతుంది అని అంటే కనుక మనకి కృష్ణ బుక్ లో వస్తుంది, ఆ యొక్క భాగవతంలో వర్ణన వస్తుంది అనమాట. కృష్ణుడు వాళ్ళ పక్కనే ఉన్నా సరే వాళ్ళు కృష్ణుడు మా దగ్గర లేరు అనేటువంటి భావనతోటి వాళ్ళ యొక్క విప్రలంబ రసంలో వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతారు అనమాట. సో ఆ విధంగా ఉంటుంది అనమాట భగవంతుడికి భక్తులకి. అది కూడా యొక్క శుద్ధ భక్తులకి అందులో మాధుర్య రసంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇటువంటి స్థాయికి వాళ్ళు అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బ్లిస్ అన్నమాట, సంతోషాన్ని ఆనందాన్ని వాళ్ళు పొందగలుగుతారనమాట. సో ఇవ్వండి మనం ఈరోజు నేర్చుకున్న విషయము. సో మళ్ళీ మనము రేపు కంటిన్యూ చేద్దాము. ఇంకా ఏ విధంగా ఆయన ప్రార్థిస్తున్నారు హనుమంతుల వారు అనేటువంటిది రేపు తెలుసుకుందాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? కోదండం అనే విల్లు ప్రభు హరే కృష్ణ, రేపు ఏకాదశిగా ప్రభు. అవునండి, రేపు వైకుంఠ ఏకాదశి మాతాజీ. అదే క్లాస్ ఉందా? మీరు వస్తారా రేపు మాతాజీ? భాగవతం క్లాస్ కూడా ఉంది పొద్దున్న. భాగవతం అంటే ఏకాదశి క్లాస్ స్పెషల్ సెషన్ ఉంటుంది కదా, అది ఉంది రేపు పొద్దున్న. సాయంత్రం కూడా ఉంటుంది. అదేలే 10 to 1 గంట వరకు. అవునండి, అవును. హరే కృష్ణ ప్రభుజీ. హరే ఈ కృష్ణ మాతాజీ. విల్లు పేరు ఎక్కడ బుక్ లో ఉందో నాకు తెలియదు, అందుకోసం. ఏది మాతాజీ? కోదండమనా? అవును. సో ఎక్కడో నేను విన్నాను మాతాజీ, వినడం ఎక్కడో జరిగింది. అది ఎక్కడ అని నేను చూడాలి మాతాజీ. అందుకే ఆయన కోదండ రామ అంటారు కదా. కోదండ రామ, కోదండ రామ అంటే కనుక ఆయన యొక్క ధనుస్సు యొక్క పేరు కోదండం అన్నమాట. ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అది స్టోన్ పేరేంటో చెప్పారు కదా, స్టోన్ పేరు అంటే కనుక ఇక్కడ ఒరిపిడి రాయి అని చెప్పి రాశారు, కలికితు రాయి అని కూడా అంటారు కదా. సో అదే అనుకుంటా. అది కలికితు రాయి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ. ఆ, ఆంజనేయుడు తద్వర్ష వాసులు అని అన్నారు, అంటే ఎవరు ప్రభుజీ వాళ్ళు? తద్వర్ష వాసులు అంటే కింపురుష వర్షంలో ఆయన ఒక్క ఆయన ఉండరు కదా, ఇంకా చాలా మంది ఉంటారు కదా కింపురుష వర్షంలో ఆయనతో పాటు. తద్వర్ష వాసులు అంటే కనుక ఆ వర్షంలో ఉన్నట్టు నివసించేటువంటి వాళ్ళు అని అర్థం. ఆ సో అందులో వర్షంలో వాళ్ళందరిలో కూడా ముఖ్యమైనటువంటి ఆయన ఎవరు, పేరు కూడా వచ్చిందండి, అరిష్టసేనుడు. అరిష్టసేనుడు అండి, అరిష్టసేనుడు అన్నమాట. వాళ్ళందరిలో కూడా ముఖ్యమైనటువంటి వాడు. కింపురుష వర్షం ఎక్కడ ఉంది? మన భారత వర్షానికి పక్కనే ఉంది అనమాట. నెక్స్ట్ వచ్చేది భరత వర్షం. అవునండి, భరత వర్షం గురించి వర్ణన వస్తుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి, నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి హరే హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ